మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. చాలా సంతోషం. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని. యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడద్దు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తిలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంత ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తిలక్ ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్లారు. జూకి నేనెందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పనుండి వెళ్ళాను. సరే సరే రండి, వెళ్ళి భోంచేద్దాం. ఐ నో. నీ కంటికి జంతువులా ఉన్నానా? అలాగే ఉన్నావు. ఉంటాను ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్నెందుకు అలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకులే. నా గొడవే నీ గొడవ, నీ గొడవే నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు. అరే జరిగిందేగా చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారేమోనని. ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు చెప్పు చెప్పు. అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది. ఏది? ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా, అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. డుముకు డుమాకో జంకు జమాకో. ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు. స్ట్రైట్ గా ఏదైనా చెబితే నాకు అర్థం కాదు. ఇదొకట చెప్పవయ్యా. థ్యాంక్ యూ. స్పూన్ ప్లీజ్. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలోడు అలా చూస్తున్నాడు? ఓ అదే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఎక్కించు. నీ మీద ఓ ఇదంట. వాట్? నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతోనే చెప్తున్నావే. అనకొండా, ఒక నిమిషం రా. నేనా? అవును, రా. వస్తావుగా? ఇది చెప్పడానికి ఇంత సిగ్గా? థ్యాంక్ యూ తిలక్. అయ్యో చెవులు పట్టేస్తున్నాయే. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది. సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏమ్మా? ఏరా, నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు? ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగలగొట్టాలా? ఏంటి ముక్కు పగలగొట్టిందా? ఇట్స్ టూ మచ్. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతను నా డార్లింగ్. నా డార్లింగ్ నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్. స్టాప్. నీ డ్రామాకి పెట్టే ఇక పులి స్టాప్. తెలిసిపోయింది. నీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్, నీ వర్క్ చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీకు ఫోన్. ఒక్క నిమిషం. హలో సార్, విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి? అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కాదు? అవును సార్, రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్సులు జరుగుతున్నాయి సార్. డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిలు తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. చనిపోయిందా? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? అది రిస్క్ సార్. మీ పేరు? అయ్యయ్యో, నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్. ఉంటాను సార్. అందరికీ నమస్కారం. ఒక స్టేట్ లో పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవడం మంచి విషయం కాదు. ఆడవాళ్ళకి